హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాలే తీసుకున్నారు. దీని మీద కొంతమంది బాధపడుతూ ఆవేదన చెందుతూ అనేక పోస్టులు సోషల్ మీడియా వేదికగా పెడుతున్నారు. వీళ్ళలో కొంతమంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కలలు కానీ జన సైనికులు. వాళ్ళందరి పట్ల ఒక కన్సర్న్తోనే చెప్తున్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. జనసేన 24కు 24 గెలిచి తీరుతుంది. అలా మీ అందరూ కలిసికట్టుగా జనసేనకు 24 సీట్లు వచ్చేలా చేయాలి. ఇది తక్షణ కర్తవ్యం. కాకపోతే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని అకౌంట్లు క్రియేట్ చేసి అకౌంట్లలో నిరసన వ్యక్తం చేస్తూ అది వందల మందికి షేర్లు చేస్తున్నారు. ఎవరో ఇలా చేశారు, ఇలా పెట్టారని చెప్పేసి గ్రూపులో షేర్లు చేసుకుంటున్నారు. ఇది తప్పు. బాధపడేవాడు ప్రతివాడు పవన్ కళ్యాణ్ అభిమాని కాదు. పవన్ కళ్యాణ్ గారి అభిమాని పేరుతో ఆ రకమైన ముసుగేసుకొని ఈ రకంగా ఈ కళ్యాణ్ గారి అంటే జనసేన అభిమానులను జనసేన కార్యకర్తలను ఒక డిస్టర్బ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా మనం చూడాలి. ఇందులో నీళ్ళేవో పాలేవో కరెక్ట్గా గమనించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఓహో, ప్రతి వాళ్ళు బాధపడిపోతున్నారు కాబట్టి మనం కూడా దీనికి నిరసన మనం కూడా తెలియచేయాలన్న ఒక భావనకు వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యతిరేక బావుట ఎగరేస్తారు అని వైసీపీ కలలుగంటోంది. ఆ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కుట్రపూరితంగా అనేక మందిని ఇందులో కొన్ని వందల వేల సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి ఈ రకమైన ప్రాపగండా చేస్తూ ఉంది. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి జన సైనికునికి ఉంది. అది చూసేసి ఇదిగో చూసావా ఇలాగ అన్నారు, ఇలా చెప్పారు అని చెప్పి ఇది స్క్రీన్ షాట్ని 10 మందికి షేర్ చేయడం, తద్వారా వాళ్ళు ఇంకొక 10 మందికి షేర్ చేయడం, ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి డ్యామేజీ జన సైనికులే చేస్తున్నారు. అంటే నిజమైన జన సైనికులు చేస్తున్నారు అంటున్నాను నేను. ఎవరైతే ఫేక్ గాళ్ళు ఉన్నారో ఆ ఫేక్ గాళ్ళు వాటన్నింటినీ మీ మీదకి అంటే నిజమైన జన సైనికుల మీదకి వదులుతున్నారు. అది నిజమని నమ్మి భ్రమించి మీరు కొన్ని వందల మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు. అంటే ఫార్వర్డ్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయాలని మీరు అనుకోరు. కానీ బాధతోటి చూసావా పలానా వాడు కూడా పలానాలా అన్నాడు, చూసావా పలానా వ్యక్తి ఇలా బాధపడ్డాడు, ఈ రకంగా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక వీడియో మచ్చుకి పాటంశెట్టి సూర్యచంద్ర గారికి జరిగింది అన్యాయం అని అందరూ అంగీకరిస్తారు. నేను కూడా దాంట్లో అతీతమేం కాదు. కాకపోతే పాటంశెట్టి సూర్యచంద్ర గారు ఏమన్నారు, ఒకప్పుడు ఆయన ఏమన్నారో కూడా మనం చూడాలి. పాటంశెట్టి సూర్యచంద్ర గారు ఒకప్పుడు అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసుకుంటే మనకు కూడా కాస్త బాధ తగ్గుద్ది. అంటే సార్ నాకు ఇలాగా ఆర్థికంగా నేను చాలా చిన్న కుటుంబం అంటే నాకు ఉన్నది ఎకరున్నర పొలం. ఇది పాటంశెట్టి సూర్యచంద్ర గారు చెప్పిన మాట. నాకున్నది ఎకరన్నర పొలం, ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం, అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇచ్చారని ఆయనే చెప్పారు. అవకాశం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చినా కాదనుకుని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించారనేది మీరు గుర్తించాలి. 285 కోట్ల రూపాయలు సీట్ల కోసం ఓపెన్ ఆఫర్ పెట్టి చాలామంది విరాళాలు పంపిస్తే తిరిగి వెనక్కు పంపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఏమన్నారో చూద్దాం. నాకు ఏ రకమైన ఆస్తిపాస్తులు లేవు అని చెప్పేసి అన్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేయడానికి 20-30 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కూడా నా దగ్గరకు వచ్చారు. అయినా నేను వాళ్ళకి ఎవరికి సీట్ ఇవ్వలేదు. నీకు ఆస్తి లేకపోయినా నీ దగ్గర ఏమీ లేకపోయినా నీ వ్యక్తిత్వాన్ని నీ కష్టపడే మనస్తత్వాన్ని నీ తపన చూసి నేను ఎమ్మెల్యేగా సీట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు, తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి పంపించడం జరిగింది. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఇదే సూర్యచంద్ర గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. కరెక్టే, సూర్యచంద్ర గారికి ఏమీ లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు. ఆ రోజు అంత ఆనందపడిన ఆయన ఇవాళ సీటు దక్కకపోయినప్పుడు కూడా పార్టీ కోసం త్యాగం చేస్తున్నాను, పార్టీ కోసం నేను ఒక సైనికుడి వలె పార్టీ కోసం నిల్చుంటానని అనాలి కదా. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే ఏమన్నా అర్థం ఉన్నదా? దాన్ని మనందరం అయ్యో పాటంశెట్టికి అద్భుతం జరిగింది కదా ఆ రోజు అని మీరందరూ అనుకోలేదే. కేతంరెడ్డి వినోద్ రెడ్డికి
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారుగా పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో ఆయన ఓడిపోతామని తెలుసు, చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకు ఒక పోటీ చేసే అవకాశం ఇద్దాం అని చెప్పి ఆయన అనేక మందికి అవకాశాలు ఇచ్చారు. డిపాజిట్లు కోల్పోయి అది పవన్ కళ్యాణ్కి ఒక చెడ్డ పేరు తీసుకురావడం అనేది, అంటే చాలామంది అన్నారు పవన్ కళ్యాణ్ని డిపాజిట్లు కూడా కోల్పోయి డిపాజిట్లు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేశారు కదా. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అభిమానుల కోసం లేకపోతే కార్యకర్తల కోసం, తన కోసం కష్టపడే నాయకుల కోసం, వాళ్ళలో నాయకుల్ని తయారు చేయాలని ఒక స్టూడెంట్, యూనివర్సిటీ స్టూడెంట్లకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ఎప్పుడైనా మీరు ఏదైనా పార్టీలో చూడగలరా? ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వడం చూడగలరా? కేతంరెడ్డి వినోద్ రెడ్డికో, పాటంశెట్టి సూర్యచంద్రకో ఇలాంటి వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వటం మనం చూసామా గతంలో? చూడలేదు కదా. వాళ్ళందరికీ ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు కదా. ప్రజలు గెలిపించలేదు, వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. అందులో ఆ రీజన్స్ డబ్బు లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే తగినంత బలం లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే 1, 2 ఉన్నారు కదా, ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన అనుకునే ఒక సిద్ధాంతం కావచ్చు, అలాంటి ఒక ఆలోచన కావచ్చు, ప్రజల్లో ఉన్న ఒక ఆలోచన కావచ్చు, ఇలాంటివి ఏవైనా కావచ్చు. ఆ రోజు జనం గెలిపించలేదు, అవకాశాలు ఇచ్చారు ఆయన, జనం గెలిపించలేదు, అవకాశం రాలేదు అంటే ఎమ్మెల్యేలు అవ్వటానికి. సరే, ఇవాళ పొత్తు పెట్టుకున్నప్పుడు త్యాగాలు తప్పనిసరి. పాటంశెట్టి సూర్యచంద్ర కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ముమ్మిడివరం పితాని బాలకృష్ణ గారు కావచ్చు, లేకపోతే విడివాడ రామచంద్రరావు గారు కావచ్చు. ఇక్కడ పొత్తులో భాగంగా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ మనం గుర్తుంచుకోవాలి. కొన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కూడా బలంగా దశాబ్దాలుగా గెలుస్తున్న, దాదాపు వరుసగా 3 సార్లు 4 సార్లు గెలుస్తున్న స్థానాలు ఉంటాయి. అలాంటి స్థానాలను తెలుగుదేశం పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు కదా. అవి మనం అర్థం చేసుకోవాలి కదా. పొత్తులో భాగంగా ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. 24 స్థానాలు జనసేనకు వచ్చినప్పుడు ఆ 24 స్థానాల్లో ఉన్న తెలుగుదేశం వాళ్ళు కూడా త్యాగం చేసినట్టేగా. వాళ్ళు గతంలో 175 చేశారుగా. అంతకుముందు కూడా వాళ్ళు ఏమని ఇప్పుడున్న పార్టీనా, 45 ఏళ్ళుగా ఉన్న పార్టీ కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళ పార్టీలో నాయకులు ఎదిగారు కదా, అనేక మంది నాయకులు. వాళ్ళందరికీ ఒక క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళందరికీ అక్కడ నాయకత్వం ఉంటుంది కదా. వాళ్ళకు అంటే వాళ్ళు కూడా పోటీ చేయాలని కోరుకునే వర్గాలు ఉంటాయి కదా. వాళ్ళందరికీ వాళ్ళు కూడా త్యాగాలు చేసినట్టే కదా. 2024 సీట్లలో వాళ్ళు కూడా త్యాగాలు చేసినట్టు. అంటే వాస్తవాలు మనం మాట్లాడుకోవాలంటే దయచేసి ఎవరైతే జెన్యూన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. అంటే మన చేత్తో మనకన్నీ పొడుచుకుంటామా? ఇప్పుడు ఇవాళ మీరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. అందరూ ఏం జరిగిపోయిందని తెగ పోస్టులు పెడుతున్నారు. 2019లో ఒకే ఒక్క స్థానం గెలిచాము, ఇవాళ 24 స్థానాలు గెలవబోతున్నాం. ఎంత డెవలప్మెంట్ ఉందండి. 24 గెలవబోతున్నామంటే ఆ రకంగా పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా 100కి 100% గెలిచేలాగా స్థానాలు ఆయన తీసుకుంటున్నారు. కాన్సన్ట్రేషన్ కూడా అంతే విధంగా ఉంటుంది. ఫోకస్డ్గా పనిచేస్తే 24కి 24 గెలవటం కష్టం కాదు. రేపొద్దున తెలుగుదేశం పార్టీకి కూడా బొటాబుట్టి మెజారిటీ వచ్చినప్పుడు 24 సీట్లు చాలా అవసరం. ఒకవేళ నిజంగా ఏదైనా కారణాల రీత్యా ఆ 88కి 80 దగ్గర ఆగారనుకోండి, ఏంటి పరిస్థితి? 85 దగ్గర ఆగారనుకోండి, ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కింగ్ మేకర్ కదా పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా 24కి 24 గెలిపించుకోవాలన్న తాపత్రయం తప్పన ఉండాలి తప్ప ఇందులో మళ్ళీ రంధ్రాన్వేషణ చేసి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన క్యారెక్టర్నో లేకపోతే ఆయన్నో మనం వైసీపీ వాళ్ళలాగా తూలనాడి అనవసరంగా పార్టీకి నష్టం చేసే ప్రయత్నం చేయకూడదు. చాలామంది సాక్రిఫైస్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది. అంటే వాళ్ళ స్థాయిలో కొంతమంది ఉద్యోగాలను వదిలిపెట్టి పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యాపారాన్ని పక్కన పెట్టి పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో చేసిన వాళ్ళే. వీళ్ళందరినీ అనవసరంగా జనసేనలో కూడా చాలామంది అనవసరంగా వాళ్ళ కోవట్లు అనద్దు. వాళ్ళందరూ కూడా మనము న్యాయశాస్త్రంలో ఒకటి ఉంది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దని. కోవట్లు ఉంటారు. నేను చెప్పాను కదా, కొన్ని వేల అకౌంట్లు పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో తెరిచి ఇవాళ
పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉన్నారు. ఆవేదన, తిట్టడం అంటే తిట్టడం కాదు, ఆవేదన వ్యక్తం చేస్తూ తద్వారా ఇటువైపు అంతా ప్రభావితం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. సో ఇలాంటి వాళ్ళని తిట్టే క్రమంలో నిజమైన వాళ్ళని కూడా తిట్టద్దు దయచేసి. సో వీళ్ళందరూ ఆవేదనతోటి చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఏం బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. ఒక్క స్థానం ఉన్నది, ఇప్పుడు 24 స్థానాలు రాబోతున్నాయి. 24 స్థానాలు వచ్చిన తర్వాత రేపు 2024లో 2029లో కూడా ఒకవేళ పొత్తు ఉంటే 70 స్థానాలు ఆ రోజు పోటీ చేస్తారు. ఎందుకంటే 24 ఇవాళ గెలిచిన తర్వాత డెఫినెట్గా ఆ రోజు 70 స్థానాలు అడుగుతారు కదా. లేదు, పొత్తు లేదనుకోండి, సొంతంగా పార్టీ నిర్మాణం చేసుకొని, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం చేసుకోవడం చాలా ఈజీ. కాబట్టి పార్టీ నిర్మాణం చేసుకుని సొంతంగా పోటీ చేసే అవకాశం వస్తుంది. తద్వారా ఆ అవకాశం ద్వారా 2029లో ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఒకవేళ లేదు, పొత్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 10 ఏళ్ల పాటు పొత్తుందనుకోండి, 2029లో ఆ పొత్తు ధర్మంలో భాగంగా 70 సీట్లు 75 సీట్లు తీసుకొని ఆ రోజు పోటీ చేసి డెఫినెట్గా ఆ రోజు అందులో ఎవరు కాదనలేనిది ఏంటంటే 70 సీట్లు 75 సీట్లు తీసుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానం కూడా షేర్ ఉంటుంది. కాబట్టి ఇవాళ కూడా రేపు 24 గెలిపిస్తే ముఖ్యమంత్రి ఎందుకు అవ్వడు పవన్ కళ్యాణ్ గారు? ఛాన్స్ ఉంది కదా. ఆ రకంగా పాజిటివ్గా ఆలోచించాలి. ఏదో కొంపలు మునిగిపోయినట్టు మన చేత్తో మన కన్ని మనం పొడుచుకోవటం ఏంటి? ఇవన్నీ మానేసి రేపటి నుంచి ఎవరైనా బాధపడితే, మీ స్నేహితులు నిజంగా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ గారి అభిమానం జనసేన కార్యకర్త బాధపడితే, బాధపడడం కాదు, మనం ఏ రకంగా కార్యోన్ముఖులం అవ్వాలో వాళ్ళందరినీ మీరు వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది. ఇవాళ 24 గెలిపించుకోవడానికి ఏం చేయాలి, దానికోసం ఎలాంటి కసరత్తు చేయాలి, దాని గురించి ఆలోచించండి, దాని గురించి పోస్టులు పెట్టండి. 24 గెలిచేది మనమే అనేది స్లోగన్లు కావాలి. 24 గెలుస్తామనే స్లోగన్లు ఇవ్వండి. తద్వారా పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో సాక్రిఫైస్ చేశారు. ఆయన సాక్రిఫైస్తో పోల్చుకుంటే పాటంశెట్టి సూర్యచంద్ర సాక్రిఫైజో, లేకపోతే ముమ్మిడివరం పితాని బాలకృష్ణ గారి సాక్రిఫైజో, లేకపోతే ఇవాళ కందుల దుర్గేష్ గారి సాక్రిఫైజో, లేకపోతే విడివాడ రామచంద్రరావు గారి సాక్రిఫైజో పెద్ద సాక్రిఫైజులుగా మనం లెక్క పెట్టుకోవద్దు. ఎందుకంటే కొన్ని వందల వేల కోట్లు సంపాదించే ఆ గ్లామరస్ వరల్డ్ని వదిలి జనం కోసం వచ్చారు. ప్రభుత్వం చేయాల్సిన వాటిని ప్రభుత్వం చేయకపోతే ఈయన చేస్తున్నారు. కౌలు రైతుల విషయం కావచ్చు, మొన్నటికి మొన్న అక్కడ విశాఖపట్నం హార్బర్లో పడవలు తగలబడిపోతే ఆ పడవలకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వడం కావచ్చు. ఎవరు ఇవ్వాలండి? ఇవన్నీ ప్రభుత్వం కదా ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోతే కూడా ఈయన పట్టించుకొని ఈయన చేస్తున్నారు. ఏదైనా కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళి చెక్కులు ఇవ్వడం చూసామా? వైసీపీలో ఏ రోజు చూసారా మీరు? అది ఒక కార్యకర్త పట్ల అంత బాధ్యత ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పిల్లల డబ్బును కూడా తీసుకొచ్చి పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు కదా. సంపాదించిన ప్రతి రూపాయి పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు కదా. 10 కోట్ల రూపాయలు మొన్నటికి మొన్న విరాళంగా ఇచ్చారు కదా పార్టీకి. సంపాదించేదే పార్టీ కోసం సంపాదిస్తున్నారు ఆయన. 285 కోట్ల రూపాయలు తృణప్రాయంగా వదిలేసుకున్నారు కదా. 11 రూపాయలు ఇచ్చిన వ్యక్తికి కూడా రిసిప్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 11 రూపాయలు అంటే ఆ 11 రూపాయలను ఆయన తీసుకుంటున్నారు. 285 కోట్లను వద్దనుకున్న ఆయన 11 రూపాయలను తీసుకుంటున్నారంటే ఆలోచించండి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. కానీ ఆవేశం, ఎమోషను, కోపం, బాధ ఇవన్నీ కలగలిపి మిక్సీలో వేసి కొట్టి టప మన దగ్గర సోషల్ మీడియా ఉంది కదా, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, అలాగే ఫేస్బుక్లు ఉన్నాయి, ట్విట్టర్ ఉంది, ఇన్స్టా ఉంది. వీటన్నింటిలో మనం పెట్టేసేయాలి. వెంటనే మనకి ఏదైనా బాధ వస్తే వెంటనే దాంట్లో కక్కేసేయాలి. ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి, సమన్వయం చేసుకోండి, సంయమనం పాటించండి. తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యూహం నమ్మండి, నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలిపెట్టండి అన్నారో ఆయన నమ్మండి. ఆయన ఏం చేస్తే అది చేయనివ్వండి. మీరందరూ బాసటగా ఉండండి. ఇదొక్కటే తక్షణ కర్తవ్యం. మిమ్మల్ని తీసి మీ జేబుల్లోంచి కోట్ల రూపాయలు తీసి ఖర్చు పెట్టమంటలేదు. మీరన్నీ ఆఫీసులు వదులుకొని రోడ్ల మీదకి వచ్చి తిరగమంటలేదు.
ఉద్యమాలు చేయమంటలేదు, కొట్లాటలకు వెళ్ళమంటలేదు, ఏం చెప్పట్లేదు ఆయన. నన్ను నమ్మండి, ఓటేయండి, 24 సీట్లకు 24 గెలిపించండి అంటున్నారు. దయచేసి ఇదే ఆలోచనతో ఉండండి. నాకు కూడా బాధేసిందండి, నాకు కూడా బాధేసింది, నాకు కూడా కోపం వస్తుంది, బాధేస్తుంది. కానీ వాస్తవాలు మనం గ్రహించాలి కదా. మనం వాస్తవాలకు దూరంగా అబద్ధంలో బతుకుదామా చెప్పండి? అబద్ధంలో బతుక్కుంటే ఇలా ఈ రకంగా మనం మాట్లాడుకుందామా చెప్పండి? వాస్తవాలను జీర్ణించుకోవాలి, వాస్తవాలను మనం అంగీకరించాలి, ముందుకు సాగిపోవాలి. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి. ఒక సరికొత్త రాజకీయం ఏంటో 24 గెలిచి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పా, 100 మందితో సమానం. 100 మందితో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి ఎలా ఉంటుందో వెళితే ఆ రకంగా ఉంటుంది. 24 మంది చాలు. గంగిగోపాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. ప్లీజ్